ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధించబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, మరి ఈరోజు శోధించబడుతున్నటువంటి మనము సహాయము కలిగిన వారమని, మనకు సహాయము చేయడానికి, మన శోధనలో నుండి తప్పించడానికి, మనకు సహాయమును అందించి మన చేతిని, మన పరిస్థితుల అన్నిటిలో నుంచి మనల్ని ఆయన లేవనెత్తగలిగిన దేవుడని నమ్ముదాం. ఎందుకంటే ఆయన శోధించబడి శ్రమ పొందెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈరోజు నీవు నేను అనుభవిస్తున్న మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను ఆయన వహించిన దేవుడుగా ఉన్నారు. ఆయన దేవుడే అయినప్పటికీ శరీరధారిగా ఈ లోకంలో ప్రతి శోధనను ఆయన అనుభవించారు, శ్రమ పొందారు కూడా. కాబట్టి మన పరిస్థితులు ఆయనకి తెలుసు. మనము శరీరంలో శ్రమ పడుతూ ఉంటే, మన పరిస్థితుల్లో శ్రమ పడుతూ ఉంటే, మనము శోధించబడుతూ ఉంటే ఆ యాతన, బాధ ఎలాగున ఉంటుందో ఆయన శ్రమ పొందారు, శోధించబడ్డారు. కాబట్టి ఆయనకి బహుగా తెలుసండి. అందుకే ఆయన శోధించబడు వారికి సహాయము చేయగలిగిన దేవుడై ఉన్నారు. కాబట్టి నమ్ముదాం, మనము ఆశ్రయించిన దేవుడు నిజ దేవుడు, సజీవుడు, మనకు సహాయము చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి మనము ఏ విషయంలో చింతించవలసిన అవసరత లేదండి. నీ పరిస్థితులు ఎలాగూ ఉన్నా, నీ ఆరోగ్యము నిన్ను కృంగదీస్తూ ఉన్నా, నలగగొడుతూ ఉన్నా, నిన్ను బాధిస్తూ ఉన్నా, నిన్ను యాతనకరమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నా కూడా నువ్వు చింతించే పనే లేదు. ఎందుకంటే మన దేవుడు మన పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, మనము చేస్తున్న ప్రార్థనల, యాచనలు అన్నిటినీ అంగీకరించి ఆయన శోధించబడుతున్న మనకి సహాయము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బలము పొందుకుందాం, శక్తిని పొందుకుందాం. ఏ పరిస్థితి ఏదైనా నా దేవుడు నాకు సహాయము చేయడానికి అధికారము కలిగిన దేవుడు. నా దేవుడు నాకు సహాయము చేసి నన్ను లేవనెత్తడానికి ఆయన సమస్తాన్ని అనుభవించిన దేవుడు అని మనం ఎప్పుడైతే విశ్వాసముతో నమ్ముతామో మన పరిస్థితులు మనల్ని ముంచవు. మన యొక్క యాతనకరమైన శ్రమ, అనారోగ్య పరిస్థితులు మనల్ని ముంచవు. వాటిని మనము ఖచ్చితంగా అధిగమిస్తాం. కారణము, శోధించబడిన దైవ కుమారుడు మన పక్షముగా శోధించబడుతున్న మనకు సహాయకుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, చింతించి అక్కడే పడిపోవద్దు. నీ పరిస్థితి ఎంత దుఃఖమైన స్థితిలో ఉన్న ఈ రోజు నువ్వు లేవనెత్తబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ శోధించబడుతున్న స్థితిలో నువ్వు ఈరోజు నిలబడాలని సృష్టికర్త బలంగా మాట్లాడుతున్న మాట. నువ్వు నిలబడడానికి ప్రతి పరిస్థితిని సరళము చేసి శోధించబడుతున్న నీకు సహాయమును అందిస్తానని దేవుడిస్తున్న బలమైన వాగ్దానం ఇది. ఆమేన్. ఎవరైతే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఈ వాగ్దానము నాకే అని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల దేవుడు నెరవేర్చబోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మన దేవుడు
సహాయము చేయగలిగిన దేవుడు. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం. శోధించబడుతున్న మనకి సహాయం ఉన్నది, ఎందుకంటే ఆయన శోధించబడి శ్రమ పొందాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా, క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనకంటే ఎక్కువ యాతనకరమైన శ్రమకరమైన పరిస్థితులన్నిటినీ అధిగమించారు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము కూడా అధిగమిస్తాం. లోకంలో శ్రమ ఉన్నది, భయపడవద్దు, ఎందుకంటే లోకమును నేను జయించి ఉన్నాను. మరి మనకు జై జీవితము ఉన్నదని విశ్వసిద్దాం. శోధించబడుతున్న మనం సహాయాన్ని పొందుకుందాం క్రీస్తు నామమును బట్టి. ఆమేన్. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవునయ్య, శోధించబడబోతున్న మాకు ఈరోజు మీరు సహాయకారిగా ఉన్నారని మేము నమ్ముతున్నా. ఎందుకంటే ప్రభువా, మీరు మాదిరిని చూపిన దేవుడు, మీరు సమస్తాన్ని శరీరంలో సహించిన దేవుడు, వహించిన దేవుడు. శ్రమ పొందారు, శోధించబడ్డారు, మీరు నాయన జై జీవితాన్ని పొందుకున్నారు. అట్టి రీతిలో మేము కూడా జీవితానికి అర్హులమని నమ్ముతున్నామయ్యా. మాకు సహాయము మీరే అని పూర్తిగా మీ మీద ఆధారపడ్డాం ప్రభువా. పరిస్థితులు ఎలాగైనా ఉండని, నా దేవుడు నా సహాయకుడు అని ఎవరైతే నమ్మారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తూ ఉన్నారని నమ్ముతున్నానయ్యా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా పరిస్థితులు అన్నిటినీ సరళము చేసి ఇటు ధైర్యాన్ని ఇటు పరిస్థితుల అన్నిటిలో నుంచి నన్ను లేవనెత్తి నాయన ఈరోజు అనుభవపూర్వకమైన మాటలు మాట్లాడే సామర్థ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు నాయన. అలాగే పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనకు దీవెనిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిశుద్ధాత్మ బలముతో చెప్పబడినటువంటి మాటలు అనేకులను ఈరోజు శ్రమ నుంచి దేవుడు ఈ మాటల ద్వారా లేవనెత్తబోతున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మరి పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.